ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సమ్మర్‌లో రకరకాల అంటే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ఆల్సో మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. ముందుగా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయంటారు సమ్మర్‌లో? జనరల్‌గా సమ్మర్స్‌లో మనం చూసేది డీహైడ్రేషన్ అండి. అందరికీ తెలిసిందే డీహైడ్రేషన్. కానీ ఏంటంటే అశ్రద్ధ చేస్తాము. అరే! డీహైడ్రేషన్ అయి ఉండకపోవచ్చు. మనం బానే ఉన్నాము. సో, ఫస్ట్ ఏంటంటే డీహైడ్రేషన్ అండి. మెయిన్‌గా మనం చూసుకునేది డీహైడ్రేషన్. రెండోది ఎండలో తిరిగేటప్పుడు వేడికి సన్‌బర్న్స్ కానీ, ట్యాన్ కానీ, హీట్ స్ట్రోక్స్ కానీ, హీట్ వేవ్ కానీ ఇయన్నీ చాలా కామన్‌గా చూస్తాం. మూడోది ఈ బీపీ, షుగర్, థైరాయిడ్ పేషెంట్స్‌లో కంట్రోల్ లేకుండా ఉండటం ఒకటి. నాలుగోది బయట తింటాం. జనరల్‌గా సమ్మర్ హాలిడేస్ పిల్లలందరూ ఇంట్లో ఉంటారు. సో, స్ట్రీట్ జనరల్‌గా ఫుడ్ అవి. స్ట్రీట్ ఫుడ్స్ అయన్నీ ఎక్కువ తింటాం. సో, సమ్మర్ అనేది అసలు జనరల్‌గా ఇన్ఫెక్షన్స్‌కి ఎక్కువ ప్రోన్ ఉంటాం. ఎస్పెషల్లీ స్టమక్ బగ్స్. సో, ఈ వామిటింగ్స్, మోషన్స్ అసలే డీహైడ్రేషన్ చూస్తాము. ఇంకా దాని మీద మనం ఈ వామిటింగ్స్, లూజ్ మోషన్స్ ఇలాంటివన్నీ అనుకోండి ఇంకా డీహైడ్రేషన్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇదొకటి. ఇంకోటి ఏంటంటే డీహైడ్రేషన్ మూలంగా ఒక్కొక్కసారి యూరిన్ ఇన్ఫెక్షన్ రావడము. యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా చూస్తాం. ఫుట్ ఇన్ఫెక్షన్స్ అంటే కాళ్ళు. ఎందుకంటే క్లోజ్డ్ ఫుట్‌వేర్ వేసుకుంటాం. లేకపోతే అబ్జార్బ్ చేసుకొని సాక్స్ వేసుకుంటాం. ఇలాంటివి ఏంటంటే స్వెట్ పట్టేసి అయన్నీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడం. లేకపోతే బ్లిస్టర్స్ అంటే కాలినడక. కొంతమంది ఏంటంటే చెప్పులు లేకుండా నడుస్తారు. ఎండలో మనం తెలియకుండా వేడుంది అని తెలియకుండా బయటికెళ్ళినప్పుడు అది కాలి బొబ్బగట్టి బ్లిస్టర్స్ ఫార్మ్ అయ్యి బీపీ, షుగర్ పేషెంట్స్‌లో ఇదేంటంటే ఇన్ఫెక్షన్ లాగా ఫార్మ్ అయ్యి హీల్ అవుతానికి టైం పడతాయన్నమాట. అయితే మేడం హీట్ స్ట్రోక్ అంటారు కదా! సో, ఇది ఎలా కనుక్కోవాలి? అంటే దీని లక్షణాలు ఏమై ఉంటాయి? హీట్ స్ట్రోక్ అనేది మనకు జనరల్‌గా ఎలా ఉంటుందంటే అండి, వామిటింగ్స్ అవుతాం, మోషన్స్ అవ్వడం, లేకపోతే ఫీవరిష్‌గా అనిపించడం. అంటే ఒళ్ళు బాగా వేడవుతాము, యూరిన్ అవుట్‌పుట్ తగ్గిపోవడం. అంటే రోజుకి ఒక 4, 5 సార్లు యూరిన్‌కెళ్ళే వాళ్ళు 1, 2 సార్లు వెళ్ళడం. బాగా దావతవుతాం. అంటే ఎంత మంచినీళ్ళు తాగినా సరే దాహం తీరకపోవడం. దాహం తీరకపోవడం, నాలుకంతా ఎండుకుపోయినట్టు అనిపించడం, ఇంకా వాటర్ తాగాలి అని అనిపించడం, కళ్ళు తిరుగుతాము. చెమట ఎక్కువ పట్టకపోవడం. అంటే బయట వేడికి జనరల్‌గా మనకు చెమట పడతాం. కానీ ఆ చెమట అనేది ఎక్కువ పట్టకపోవడం, కళ్ళు తిరిగి ఎక్కడైనా పడిపోవడం, గిడ్డినెస్, హెడేక్ ఇలాంటియన్నీ సహజంగా చూస్తాం. ఇలాంటి ఆటిల్లో ఏంటంటే అశ్రద్ధ చేయకుండా ఇంకో అపోహ ఏముంటుందంటే జనరల్‌గా మనం మంచినీళ్ళు తాగితే మనకి డీహైడ్రేషన్ కరెక్ట్ అయిపోతుంది అని. అవును. కానీ ఎండాకాలంలో ఏమవుతుందంటే అండి మన చెమటలో ఒట్టి నీరొకటే కాదు, ఉప్పులు కూడా పోతాయన్నమాట, సాల్ట్స్. సాల్ట్స్ కూడా. సో, మనం తీసుకునేటప్పుడు కూడా వాటర్‌తో పాటు అసలంటూ కొంచెం సాల్ట్ ఇంటేక్. అంటే కొంచెం నిమ్మరసంలో కొంచెం ఉప్పేసుకొని గానీ, లేకపోతే కోకోనట్ వాటర్, ఎలక్ట్రాల్ వాటర్, లేకపోతే మజ్జిగలో కొంచెం ఉప్పేసుకొని తాగుతాం. ఈ సాల్ట్ ఇంటేక్ ఉన్నప్పుడే మనం డీహైడ్రేషన్‌ని గానీ, ఏదన్నా గానీ కరెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ప్లస్ ఈజీగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఆఫీసులకెళ్ళాలి, పిల్లలు స్కూళ్ళకెళ్ళాలి. సో, ఇలాంటి వాళ్ళు ఇప్పుడు పొద్దున్నే లేసి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకు సన్ స్ట్రోక్ రాకుండా ఉంటుంది? సన్ స్ట్రోక్ రాకుండా ఉండటానికి ఒకటి పీక్ అవర్స్ అవాయిడ్ చేయడం అండి. అంటే ఈ 12 నుంచి 4 వరకు మనకి ఎప్పుడైతే ఎండ ఎక్కువ ఉంటుందో ఆ అవర్స్‌లో బయటికెళ్ళడము తగ్గించడం. మనకి ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేయాలంటే పొద్దున్నే సన్‌రైజ్ ముందు లేకపోతే ఈవినింగ్ సన్‌సెట్ టైంలో గానీ, సన్‌సెట్ తర్వాత ఫిజికల్ యాక్టివిటీ చేయడం. రోజుకి సరిపోయేంత వాటర్ క్యారీ చేయడం. 4 వాటర్ రిచ్ ఫుడ్స్ కొంచెం అంటే కుకుంబర్ కానీ, లేకపోతే వాటర్ పుచ్చకాయ మిలన్. గానీ, లేకపోతే కోకోనట్ వాటర్ ఇలా వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటాం. సన్ స్క్రీన్ ఒక జనరల్‌గా పిల్లల్లో ఎలా ఉంటుందంటే అండి, ఒకసారి సన్ స్క్రీన్ మార్నింగ్ పెట్టి పంపించేస్తే అది సరిపోతుంది అని మనం అనుకుంటాం. కానీ రిపీటెడ్‌గా రాసుకోవాలి. మనకు ఒకసారి సన్ స్క్రీన్ రాసుకుంటే సరిపోదు. సో, పిల్లలకి అది ఒక అవగాహన అంటే పెట్టి పంపించడం. మధ్యలో కూడా రాసుకోండి. ఎండలోకెళ్తుంటే గనక స్కిన్ ప్రొటెక్షన్ కోసం ఇంకా కొంచెం రాసుకోండి అని వాళ్ళకి ముందే చెప్పి పంపించడం. సన్ స్క్రీన్ రాసుకుంటాం. కాటన్ సాక్స్ ఏసుకుంటాం. లేకపోతే కొంచెం వాళ్ళకి ఏమన్నా బాగా చెమట పట్టేసింది అనిపించినప్పుడు సాక్స్ తీసుంటాం. లేదు కుదిరిన వాళ్ళు అంటే ఆఫీసులకెళ్ళే వాళ్ళు కుదురుతుంది అనుకున్న వాళ్ళలో ఏంటంటే కొంచెం ఓపెన్ షూస్, ఓపెన్ ఫుట్‌వేర్ ఏసుకుంటాం. ఓకే. క్లోజ్డ్ కాకుండా ఓపెన్ ఫుట్‌వేర్. యెస్. ఇంకోటేంటంటే అబ్జార్బింగ్ క్లోత్స్ అంటే కాటన్ క్లోత్స్, సిల్క్ ఇలాంటివి ఏంటంటే సింథటిక్ క్లోత్స్, స్వెట్ అబ్జార్బ్ అవ్వని క్లోత్స్ అలా కాకుండా కొంచెం కాటన్ క్లోత్స్, బ్రీతబుల్ క్లోత్స్ ఏసుకుంటే బెటర్. బెటర్ అన్నమాట. సో, ఒకవేళ సన్ స్ట్రోక్ మనకి మీరు చెప్పిన లక్షణాలు వాళ్ళలో కనిపించాయంటే ఇమ్మీడియేట్‌లీ ఏం చేయాలి? ఇమ్మీడియేట్‌గా చేయగలుగుతానికండి ఒకటి మజ్జిగ కొంచెం, లేకపోతే కొబ్బరి నీళ్ళు. ఒకవేళ దేనికి అవకాశం లేదు అనుకున్నప్పుడు ఇంట్లోనే కొంచెం నిమ్మకాయ రసం తాగుతాం. లేకపోతే వాటర్ తీసుకుంటాము. ఇలాంటివి చేయాలన్నమాట. ఓకే. లేదు ఇంకా తగ్గట్లేదు, లేదు యూరిన్ అసలు ఇంకా రావట్లేదు, లేకపోతే ఇంకా వేరే బాగా పొడారిపోతోంది, లేకపోతే వామిటింగ్స్, మోషన్స్ అవుతున్నాయి. ఇలాంటి వాళ్ళలో మాత్రం నియరెస్ట్ ఫిజిషియన్‌కి చూపించుకోమని చెప్తాం వెంటనే. ఓకే.
సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.